డాష్ డైట్ రక్తపోటు తగ్గించడానికి ఆరోగ్యకరమైన మార్గం. రక్తనాళాల గోడలపై రక్తం ఒత్తిడి ఎక్కువగా ఉండే స్థితిని రక్తపోటు అంటారు. సాధారణంగా ఈ ఒత్తిడి 140/90కి పైగా ఉన్నప్పుడు అధిక రక్తపోటుగా పరిగణిస్తారు మరియు రక్తపోటు 180/120కి పైగా ఉన్నప్పుడు దాన్ని తీవ్రమైన దానిగా పరిగణిస్తారు. డాష్ డైట్ అంటే రక్తపోటును తగ్గించి సర్వాంగ ఆరోగ్యం మెరుగుపరచడానికి రూపొందించబడిన ఆహార పద్ధతి. ఈ డైట్లో పండ్లు, కూరగాయలు, సంపూర్ణ ధాన్యాలు, తక్కువ కొవ్వు పాలు, పోషకాహారాలతో నిండిన ఆహారాలపై దృష్టి సారిస్తారు. చక్కెర మరియు సాచురేటెడ్ ఫ్యాట్స్ వంటి ఆహారాలను తగ్గించడం ఈ డైట్లో ముఖ్యమైన భాగం. డాష్ డైట్ పాటించడం వల్ల రక్తపోటు తగ్గటం, కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గటం మరియు బరువు నియంత్రణలో సహాయపడుతుందని పరిశోధనలు చెప్తున్నాయి. సాధారణ డాష్ డైట్ రోజుకు ఉప్పును 2300 మిల్లీగ్రాముకు పరిమితం చేస్తుంది. ఇది సుమారు 1 టీ స్పూన్ టేబుల్ సాల్టులో ఉండే సోడియం పరిమాణం. తక్కువ సోడియం వెర్షన్లో డాష్ డైట్ రోజుకు సోడియాన్ని 1500 మిల్లీగ్రాముకు పరిమితం చేస్తుంది. డాష్ డైట్ సంతులిత ఆహార ప్రణాళిక. ఇది తినదగిన ఆహారంలో ఎంపికలు అందిస్తుంది. ఈ డైట్ జీవితాంతం గుండె ఆరోగ్యకరమైన ఆహార శైలిని ఏర్పరచడంలో సహాయపడుతుంది. ప్రత్యేకమైన ఆహారం లేదా పానీయాల అవసరం లేదు. డాష్ డైట్ను అనుసరించేటప్పుడు ఎంచుకోవాల్సిన ఆహారాలు: పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఫైబర్ మరియు ప్రోటీన్లతో సమృద్ధిగా ఉండాలి. తక్కువ సాచురేటెడ్ కొవ్వు కలిగి ఉండాలి. తక్కువ ఉప్పు కలిగి ఉండాలి. రోజుకు 2000 క్యాలరీ డాష్ డైట్ కోసం ప్రతి ఆహార సమూహం నుండి సిఫారు చేసిన రోజువారీ సర్వింగ్స్ ఇలా ఉన్నాయి. ధాన్యాలు: రోజుకు 3 కప్పులు ఉడకబెట్టిన బియ్యం లేదా 6 స్లైసుల బ్రెడ్. కూరగాయలు: రోజుకు 4 కప్పుల ఆకుకూరలు లేదా 3 కప్పుల ఉడికించిన కూరగాయలు. పండ్లు: రోజుకు 4 నుండి 5 పండ్లు. రోజుకు 2 నుండి 3 కప్పుల కొవ్వు లేని లేదా తక్కువ కొవ్వు కలిగిన పాలు లేదా పెరుగు. లీన్ మీట్స్: చికెన్ మరియు ఫిష్. రోజుకు 180 గ్రాముల లేదా తక్కువ మాంసం, చికెన్ లేదా ఫిష్ లేదా రోజుకు 6 గుడ్లు. నట్స్, సీడ్స్, డ్రై బీన్స్ మరియు పచ్చి బఠానీ. రోజుకు 1 టేబుల్ స్పూన్ నట్స్, 1.5 టేబుల్ స్పూన్ సీడ్స్ లేదా 1.5 టేబుల్ స్పూన్ డ్రై బీన్స్ లేదా పచ్చి బఠానీ. రోజుకు 2 టీ స్పూన్ల కంటే తక్కువ వంట నూనె. స్వీట్స్ మరియు చక్కెర. రోజుకు 1 టీ స్పూన్ కన్నా తక్కువ చక్కెర, జెల్లీ లేదా జామ్ లేదా 100 మిల్లీలీటర్ల కన్నా తక్కువ పండ్ల రసం. మద్యం సేవించడం రక్తపోటును పెంచవచ్చు. కాఫీలో ఉండే కెఫిన్ తాత్కాలికంగా అయినా రక్తపోటును పెంచగలదు. ఈ రోజు నుంచే డాష్ డైట్ను అనుసరించడం మొదలుపెట్టండి. చిన్న చిన్న మార్పులతో మీ ఆరోగ్య ప్రయాణం ప్రారంభించండి.